ఆంటీని పెళ్లి చేసుకున్నావు అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నా కళ్ళతో చూడమ్మను ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. ఆంటీని పెళ్లి చేసుకున్నావు అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆంటీ ఇంకో ఆంటీ అంటుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. తిక్కదిగా ఉందనిగో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. గైస్ ఈరోజు వీడియో ఏంటంటే, సో చూసారు కదా, సో అక్కడిని తీసుకెళ్ళి అమ్మ నేను ఆంటీకి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను అని అమ్మ దగ్గర పోయి ప్రెజెంట్ చేస్తే అమ్మ రియాక్షన్ చూద్దాం. గైస్ ఈ వీడియో అయితే వేరే లెవెల్ వస్తుంది. నిన్ను కూడా కొడుతుంది, నువ్వైతే కొట్టించుకోవాలి సరేనా? ఇక చలో ఇక ఈ ఆంటీ ఎట్లా యాక్ట్ చేస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు. గైస్ వీడియో అయితే ఎండిన దాకా చూడండి, ఎక్కడ స్కిప్ కొట్టకండి. ఈ వీడియో వేరే లెవెల్ ఉంటుంది. అన్న మంచి కంటెంట్తో రమ్మంటారు కదా, సో ఇది ఒక మంచి కంటెంట్తో రాబోతున్నా. అండ్ ఈ వీడియో మంచిగా పోతే పార్ట్ 2 కూడా తీస్తాయి ఈ వీడియోకి. ఓకేనా గైస్, వీడియో వేరే లెవెల్ ఉంటుంది. ఎండిన దాకా చలో. మనదే లోపల పోదాం. ఇగో ఇది మన రూమ్. కూర్చో. అమ్మాయి ఆంటీని పెళ్లి చేసుకున్నావు అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమైంది? పిచ్చిలేసిందా? ప్రేమించుకుంటున్నావు, తప్పేంది? ఏమైనా ఉందా అమ్మాయి? బాగుందా? ఏం బాగుందనా? నిజం బాగుంది కాదు ఆంటీ అంటే ఆంటీనా మరి ఎందుకు తెచ్చుకున్నావు? ఎవరు ఏంది ప్రేమ? అవును. ఏంది అమ్మాయి కరువు పోయిందా నీకు? అమ్మాయి పిల్లలు లేరా? లేదు, నాకు ఇవనే కావాలి. నేను నా ఇంట్లో నేను రాలేను. ఇష్టం. గుండు సూది పుచ్చుకుంటే చాలా ఇష్టం ఉన్న అమ్మాయి ఇక్కడ రానియరు. ఎవరు సపడా ఉంటే వెళ్ళిపో. అటు వెళ్ళిపో. మా ఇంట్లో అయితే నేను రానియను. నెట్టేస్తా. లేదు ఇంట్లో నుంచి బయటకి ఇష్టం. నువ్వు తిక్క చేయకు మరి. నువ్వు ఆ కలిసి చెడ్డని మాట్లాడకు. చూడు ఏంది అనకపోయేది? నువ్వు బయటకు వెళ్ళి ప్రాణం ఇస్తుంది. ఏంది సంగతే నీకు తెలియదు. నువ్వు ఫస్ట్ బయటకు నువ్వు వెళ్ళన్నప్పుడు వెళ్ళిపో. సపడా నాకు ఆంటీ అంటే ఇష్టం. తిక్క చేయకు. పానం లేదు, గిన్నె లేదు. అమ్మాయిని ఫస్ట్ వెళ్ళగొట్టు ఇంట్లో నుంచి. ఆమె వద్దన్నా నేను, నాకు నచ్చలేదు. ఫస్ట్ బయటకు వెళ్ళగొట్టు. మీకెందుకు అని నచ్చాలి భరత్ ఏంది నాకు నచ్చేది? ఆంటీ ఇంకో ఆంటీ అంటుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు నచ్చేదేంది? నా ఇంట్లో వచ్చే కోడలు నాకు నచ్చాలి ఫస్ట్. అయినా కాదు నచ్చేది. నువ్వు బయటకు నా పర్మిషన్ ఉండాలి. బయటకు వెళ్ళు. నాకు ఏజ్తో సంబంధం లేదు. అది ఏం చేయాలి మరి? ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోండి. తిక్కగా ఉందా? పిచ్చి ఎకరాలు చేయకుండా బయటకు వెళ్ళి ఫస్ట్. నాకు ఆంటీ అంటే ప్రాణం. ఆంటీ కోసం నేను చేస్తా. ఆంటీది నాది ఎన్ని ఇయర్స్? 5 years లవ్. నువ్వు ఎన్ని ఇయర్స్ అయినా లవ్ చేయవచ్చు అమ్మా. కానీ నీ మొగుడు లేడా? లేడు. అప్పుడు జమాన్లా. ఇప్పుడు ఎటు చచ్చిపోయినా? లేడు. ఇంకో ఆంటీతో లేచిపోయింది. మరి నువ్వు ఈయన తోలేసి వచ్చిన నాకు అవసరం లేదు. మా ఇంట్లో రాని, నువ్వు వెళ్ళిపో. ఫస్ట్ బయటకు వెళ్ళు. తిక్కదిగా ఉందనిగో. ఏమనకండి. నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళు. నా పిల్లలు ఇప్పుడు 15 మంది పిల్లల్ని పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పిల్లలు ఎందుకు అవుతారు? ప్రేమ. ఇగో భరత్, నేను కర్ర తీసుకుంటా నీ ఇరుగుతాయి. మర్యాదగా చెప్తున్నా నేను. బయటికి మా ఇజ్జత్ పోతుంది. ఫస్ట్ ఆంటీ నెట్టకు నువ్వు మంచిగా. అరే చూస్తే జనాలు
ఎవరైనా చూస్తే ఎవరు ఉందా ఇరవ పోతుంది. మా లాంటి వాళ్ళు ఎంతమంది అనుకున్నావు నీకు తెలియదు. ఏడుండ్రు ఇట్లా ప్రేమించుకొని వెళ్ళిపోయాడు. ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తారు కానీ ఈ ఆంటీని పట్టుకోవచ్చు. నువ్వు బయటకు వెళ్ళి నాకు మెంటల్ లేకపోతే మళ్ళీ నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళి ఎందుకమ్మా బయటకు నెట్టి నువ్వు కూడా నా ఇంట్లో వద్దు. నువ్వు కూడా నా ఇంట్లో రావద్దు. ఇక నువ్వు రావద్దు మసిమసి అయిపోతుంది ఆంటీ. బయటకు వెళ్ళరన్నా ఇద్దరు నా ఇంట్లో రాని నా ఇంట్లో ఉండదు ఆంటీ. ఏమోగా ఆంటీ తెలుసు నీకు మరి ఆంటీ నేను చేస్తావు పెళ్లి చేసుకుంటా. చూస్తే ఎవరైనా నవ్వరా? ఏంటి భరత్ పిల్ల దొరకలేదా ఇట్లా ఆంటీని పట్టుకొని ఆంటీ దొరికింది అనుకుంటారులేండి. ఆంటీ దొరికింది అనుకుంటారులేండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఆంటీ దొరికింది అనుకో. అమ్మ నీకు ఇజ్జత్ లేదేమో కానీ మాకుంది. నలుగురు తిరగడానికి మాకు పరువు ఉంది. మా పరువు అందుకే 15 మంది పిల్లలు. నువ్వు ఏడ నీరే ఆయన అందుకే 15 మంది. లేదు నాకు భరతే నచ్చిండు. లేదు నాకు భరతే నచ్చిండు. అరే నాకు మెంటల్ తినకరా భరత్ వద్దురా భరత్. నాకు పిచ్చి లేపక ఫస్ట్ పక్కకు జరగమ్మా. నువ్వు పిచ్చి పిచ్చి చేయకు. నువ్వు 15 మంది పిల్లల్ని నేను చూసుకోబోతున్నా. ఏడాది బయట పోయి కిరాకు ఏంటంటే కిరాకు నేను రాని అనట్లా. నాలాంటి వాళ్ళు రాని అనట్లా. నాలాంటి వాళ్ళు ఏంది ఇది ఎప్పుడు కట్టినావు మారు అమ్మా? నువ్వు నువ్వు బయటికి రానా? నువ్వు బయట నా రూమ్ ఇంట్లో పోతున్నా. ఎప్పుడు కట్టినావు? ఎప్పుడు పని చేసినావు? అంటే చూడని చెప్తా 15 మంది పిల్లలు ఉన్నారు. మీకు కూడా మంచిగా టైం పాస్ అవుతుంది. ఇంట్లో పొద్దు మల్లాడికి గ్రామంలో 1 ఎకరం పొలం ఉంది. అది ₹1 కోటి బలుగుతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకొక మాట చెప్తున్నా చూడండి. 1:30 అయితే 2 వరకు ముహూర్త టైం ఉంది. అయ్యగారు వచ్చే టైం తాగి ఆ దండం తీసుకుంటారు. ఏమైందండి ఆంటీకి? ఇంత మంచి ఆంటీ దొరుకుడు భరత్ అదృష్టం వస్తుంది. భరత్ కళ్ళతో ఇంత మంచి కోడలు దొరుకుడు నీ అదృష్టం. చూడు ఎంత క్యూట్ గా ఉందో ఆంటీ. నా కళ్ళతో చూడమ్మా నువ్వు. నా కళ్ళతో చూడమ్మా నువ్వు. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. రూపాయలు వద్దా నీకు? ఇగో ఆగమ్మా ఆగు. అరే ఆగు. అబ్బో అబ్బో నువ్వు వెళ్ళిపోరా. నువ్వు వెళ్ళిపో. నా ఇంట్లో మాత్రం నువ్వు వద్దు. ఎందుకు వద్దన్నా. ఎందుకు? నీకు అమ్మ నాన్న లేరు. నా కళ్ళతో చూడు. అబ్బో అబ్బో నేనేం పాపం చేశాను? నాకేంటి కష్టం వచ్చాయి? నాకు ఆంటీ కావాలంటే నాకు వద్దు. నా పరువు మొత్తం పోయింది. ఇజ్జత్ మొత్తం నాకు ఆంటీ కావాలని చెప్పిన. ఇంట్లో అస్సలే వద్దు. బయటకు తీసుకోమన్నా నేను మర్యాదగా చెప్తున్నా. బయటకు తీసుకోపో. నేనైతే చచ్చిపోతా సాయంత్రం నాకు. నేను చచ్చిపోతా. అమ్మాయిని అయ్యగారితో మాట్లాడినా ఈ రూమ్ బాగలేదంటే తీసుకోండి. తూర్పు గడి తీసుకోండి. నువ్వు కట్టినావా? నువ్వు కట్టినావా? మంచి రూమ్ ఎక్కడ రూమ్ కాదు మీ గేట్ ఇట దాటనియండి. ఎందుకు దాటని? వెళ్ళిపోయి ఆడిపించుకోమ్మా. 15 మంది వద్దన్నా నేను. వద్దు నాకు వద్దు. 15 మంది మనోళ్ళమ్మా. 15 మంది మనోళ్ళమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? ఎంతమంది ఆడపిల్లలు? 8 మంది. 7
మొగోళ్ళు ఇగో 17 మంది అయిపోతావు బిడ్డని గుంపు కామ్గా వెళ్ళిపో. అమ్మ నువ్వే అంటావు అమ్మ ఎక్కువ మంది ఉంటే మనకే మంచిదని చాలా మంది ఉర్రు నాకు నచ్చింది అరగంట అయ్యగారు వస్తారు నా పెళ్లి సపోర్ట్ చేసేదాన్ని నా పెళ్లి కాలేదు నా పెళ్లి సపోర్ట్ బయట రోడ్డు మీద వెళ్ళిపో మనం బయట పోయి పెళ్లి బయటకు వచ్చు కానీ అయ్యగారు వచ్చినాక పైకి పోదాం అయ్యగారు వచ్చేదాకా అంట చెప్తూ మీ ఇంట్లో తీసుకోబో అయ్యగారు మన రూమ్ ఇది అదో మా రూమ్ ఇది ఇలా బెడ్ కూడా ఉంది బెడ్ కూడా ఉందమ్మా అలా బెడ్ ఉంది అరే కొట్టగా ఇప్పుడు ఏంది నువ్వు కూడా వద్దు నాకు వద్దా వద్దు మనం బయటికి పోయి పెళ్లి చేసుకుంటాం ఇంట్లోకి వస్తే పెళ్లి చేసుకోవడం 15 మందిని కన్నా తీసుకొని వచ్చి పెళ్లి అంటే 15 మందిని కన్నా తీసుకొని వచ్చి పెళ్లి అంటే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ తలకాయ ఉంది అసలు ప్రేమించిన అండి ఏం ప్రేమించినా నీకు ఇక 15 మందిని కన్నా దొరికిందా ఎవరు దొరకలేదా లేదండి నాకు ఇష్టం నేను ఇష్టం కదా నీకు చాలా ఇష్టం అంటే నీకెవరు దొరకలేదమ్మా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బాధపడుతుంటాయేమో ప్రేమ దేశంలో ఏడా కరువురా నీకు ఎకరం 10 మంది పిల్లలు మా కింద ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది ఇమోషనల్ డ్యామేజ్ నన్ను చేసుకుంటే తల వేసుకుంటే కాదంటే నాకు ఏమంటే ఇష్టం పిచ్చి నాకు కావాలామె 10 మందిని అవ్వ నారాయణ ఎవరైనా చూసి మందిని అవ్వ నారాయణ ఎవరైనా చూసి ఏం చెప్పావురా ఎందుకంటే ఎందుకు మా అత్తగారికి పెద్ద కుటుంబం కావాలి ఇవే తగ్గించుకుంటే మంచిది ఏమైంది ఎందుకు తిడుతుంది ఎందుకు ఆశీర్వాదం ఇవ్వండి అంటే ఆశీర్వాదం ఇవ్వండి పెళ్లి చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకొని వస్తాం అంటే ఎక్కువ పెళ్లి చేసుకొని వస్తాం మేము ఎందుకంటే అవునండి అందుకే పెళ్లి చేసుకొని వస్తాను అట్లుంటది మనతో అట్లుంటది మనతోని బ్యాండ్ డీజే మొత్తం మాట్లాడి పెట్టండి బ్యాండ్ మాట్లాడి పెట్టండి బ్యాండ్ రాడు మాట్లాడి నువ్వు హీరో లెక్క అందగాడు వచ్చినావని మేము డాన్స్ డీజే ఇంకేమైనా పెట్టి సపోర్ట్ చూడండి ఏం చూడాలి భరత్ కళ్ళతో నన్ను చూడండి భరత్ కళ్ళతో నిన్ను చూడాలి నా కళ్ళు లేవా లేవుగా భరత్ కళ్ళతో నిన్ను చూడాలి నా కళ్ళు లేవా లేవుగా లేవా పంతలాగా ఒక తల్లు దంటే అవతల ఉసుకలు పడతావు ఎగిరి ఎందుకు ఎగిరి పడతావు మీరు భరత్ నేమనకండి